నిర్గమకాండం 14 అధ్యాయంలో గమనించినప్పుడు ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు మోషే నాయకత్వంలో వారు బయటకు వస్తూ ఉంటారు. ఎదురుగుండా వచ్చినప్పుడు వారికి ఎర్ర సముద్రం ఎదురవుతుంది. ఎర్ర సముద్రం ఎదురైన తర్వాత ఎలాంటి పరిస్థితి అంటే వెనకనమాట ఐగుప్తులు తరుముచూ ఉన్నారు. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఏం చేయాలో వారికి అర్థం కాని పరిస్థితి. వీళ్ళు బాగాను టెన్షన్ పడుతూ ఉన్నారు. ఆ యొక్క ఇజ్రాయేలీలందరూ వెంటనే మోషే చేయగలిగింది ఏంటి, వెంటనే దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు, ఎందుకు నువ్వు అలా మొరపెడుతున్నావు, ఎందుకు సాగిపోవడం చెప్పు, వాళ్ళకి వెళ్ళమని చెప్పు అని చెప్పినప్పుడు దేవుని మాటగా మోషే ఎప్పుడైతే వాళ్ళకి సాగిపోండి పదండి అని చెప్పాడో వెంటనే ఆ యొక్క ఎర్ర సముద్రము పాయలుగా అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతం అంటే ఎర్ర సముద్రం పాయలు అవ్వటం కాదు కానీ ఇజ్రాయేలీలు ఆరిన నేలను నడిచారు. ఒకసారి గమనించినప్పుడు వెనక నుంచి ఫరో సైన్యం తరుముతుంది, ముందేమో సముద్రం ఉంది. సముద్రంలోకి వెళ్ళినా చనిపోతారు, వెనక్కి వెళ్ళినా కూడా చనిపోతారు. అలాంటి పరిస్థితులు ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు దేవుడు కలుగు చేసుకుని ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారు. ఎప్పుడు సాఫ్ట్గా వెళ్ళిపోతుంటే డైలీ రొటీన్ జరిగిపోతూ ఉంటే అద్భుతాలు జరగవు. కానీ ఎప్పుడైతే హార్డెస్ట్ టైం వచ్చింది, ఇది టఫ్ పీరియడ్, నేను ఎలా చేయగలనని ఆ దేవుడి మీద ఆధారపడడం ప్రారంభిస్తామో వెంటనే దేవుడు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయడం ప్రారంభిస్తారు. వెంటనే ఇజ్రాయేల్ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. అంతవరకు కూడా వాళ్ళు వెలుగుగా ఉన్నటువంటి ఆ యొక్క మేఘస్తంభము వెలిగిస్తూ ఉన్నది. చాలా దూరం ఇజ్రాయేల్ ప్రయాణమై వచ్చారు. వెంటనే వెనక ఐగుప్తులు కూడా తరుముతూ ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్లో చాలా భయపడుతున్నారు. వెనక శత్రువులు ఉన్నారు, అందరూ కూడా సముద్రంలోనే ఉన్నారు. కానీ వెంటనే దేవుడు కలుగు చేసుకొని ఆ యొక్క అగ్ని స్తంభాన్ని మేఘస్తంభాన్ని ఇచ్చేటటువంటి దేవుని స్తంభము ఏమైపోయింది, ఇజ్రాయేల్కి వెనక్గా వెళ్ళి నిల్చుంది. అది ఏమైపోయింది, శత్రువులందరికీ కూడా ఫరో సైన్యానికి చీకటిగా మారిపోయింది. ఇజ్రాయేల్కి వెలిగివ్వడం ప్రారంభించింది. మన జీవితంలో కూడా వాక్యాన్ని వింటున్నటువంటి మీ జీవితంలో కూడా ఏ సిచ్యుయేషన్ బట్టి మీరు ఒకరు భయపడుతున్నారేమో, ఇది ఎలాగ జరుగుతుంది, నేను ఎలా వెళ్ళాలని అనుకుంటున్నారేమో, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి ఆయన మీకంటే ముందుగా వెళ్ళి ప్రతి పరిస్థితిని కూడా అప్సెట్ డౌన్ చేయబోతున్నారు. దేవుడు కలుగు చేసుకుంటే ఇలా ఉంటుందా అని మీరు ఆశ్చర్యపోవు రీతిగా దేవుడు మీ పట్ల కార్యము చెయ్యాలని అంటే దేవుడి మీద ఆధారపడడం ప్రారంభించండి. మనుషుల వైపు చూడవద్దు, మనుషుల మాటల వైపు చూడవద్దు, కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయము తీసుకొని పరిశుద్ధాత్మ దేవుని మీద మీరు ఆధారపడితేనే దేవుడు అద్భుత కార్యము జరిగిస్తాడు. వెనక ఎర్ర సముద్రముని, వెనక ఫరో సైన్యం తరిమిన, ముందు ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే దేవుడు మీకు తోడై నడిపించి కాపాడబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.